నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20,000 మంది యువతతో నేరుగా మాటామంతి కార్యక్రమం నిర్వహించాలని 51 రోజుల పాటు ఈ యొక్క జంజీతో మాటామంతి కార్యక్రమాలు ఉంటాయి. 51 రోజుల పాటు 51 చోట్ల దాదాపు 20,000 మంది విద్యార్థులతో 51 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ యొక్క మాటామంతి జంజీతో కార్యక్రమం ఉద్దేశం వారి యొక్క ఆకాంక్షలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు తెలుసుకోవటం, అదేవిధంగా వాళ్ళు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పటం, అన్నిటికీ మించి విమర్శలు సైతం సద్విమర్శలు సైతం స్వాగతించడం, వారు విమర్శిస్తే విమర్శలో నిజం ఉంటే మేము సరి చేసుకోవటం, ఆ విమర్శలో నిజం లేకుంటే ఎందుకు నిజం కాదో వారికి విడమర్చి వివరించి చెప్పటం, ఇది ఈ యొక్క జంజీతో మాటామంతి కార్యక్రమం. ఈ యొక్క జంజీ మాటామంతి కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకి ఈ జంజీ మాటామంతి కార్యక్రమాన్ని పార్థసారథి నగర్లోని జెనెక్స్ కళాశాలలో ప్రారంభించడం జరుగుతుంది. రేపటి నుంచి 51 రోజుల పాటు విడతల వారీగా 51 ఆత్మీయ భేటీలు ఈ యొక్క జంజీతో మాటామంతి కార్యక్రమం ఉంటుంది. 20,000 మంది విద్యార్థుల్ని కలుసుకునే ప్రయత్నం, వారి ఆకాంక్షలు తెలుసుకునే ప్రయత్నం. అదే కాకుండా ఓ స్థానిక శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నేనేం చేశాను, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేయాలనుకుంటున్నాను, రేపటి రోజున యువత భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేదానికి మన దేశం ప్రపంచంలోనే భవిష్యత్తులో విశ్వగురువుగా అవతరించేదానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ కూడా విద్యార్థులతో చర్చిస్తాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు, వీరందరూ ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఈ రాష్ట్రంలో ఉండే యువత భవిష్యత్తు బంగారు బాటలు వేసేదానికి, వారి భవిష్యత్తు బంగారంగా ఉండేదానికి ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఒక మంచి భవిష్యత్తు ఉండేదానికి అన్న ఆలోచన కూడా చర్చిస్తాం.